హలో నమస్కారం అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు చిట్టి ముత్యాలతో రొయ్యల పులావ్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇవేనండి చిట్టి ముత్యాల బియ్యము. చూడండి చిన్న చిన్నగా చాలా బాగున్నాయి కదండి. ఇవి ముందుగా శుభ్రంగా కడుక్కొని 1 అవర్ బాగా నానపెట్టుకోవాలండి. రొయ్యలను కూడా బాగా శుభ్రంగా కడుక్కొని 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఒక 15, అల్లం కొద్దిగా, వెల్లుల్లి ఒక 15 వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఏలక్కాయలు ఒక 4, మొగ్గ ఒక 5-6, మరాఠీ మొగ్గ 1, స్టార్ ఫ్లవర్ 1, జీడిపప్పు ఒక 20 నుంచి 30 దాకా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనము గ్రీన్ మసాలా చేసుకున్నాము కదండి, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసేసుకున్నామండి. ఆనియన్స్ కూడా వేద్దాము. బాగా ఫ్రై కావాలండి. బాగా ఆయిల్ పైకి తేలిన దాకా ఫ్రై కావాలి. ఇందులోకి ఒక 4 టమోటాలు అండి, అవి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నామండి. బాగా టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము. చూడండి టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఆయిల్ కూడా పైకి తేలింది కదండి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా ఒక 1/2 స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, కారం 2 స్పూన్స్, కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ కలుపుతామండి. ఫ్రై చేసుకున్నాము. బాగా మనకు ఫ్రై అయిందంటే ఆయిల్ పైకి తేలుతుందండి, అదే మనకు గుర్తు. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. ఈ చిట్టి ముత్యాల బియ్యానికి ఇదే కొలతండి. వేసుకొని బాగా ఎసరిని తెల్లనిద్దామండి. చాలా టేస్టీగా వస్తుంది. మనం 1 అవర్ దాకా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ అండి, అవి ఎసరిలో వేసేద్దామండి. చూడండి మనం ఇప్పుడు సాల్ట్ చూసుకున్నామండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టి సన్న మంట మీద ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలండి. మనకు ఆవిరిపోకుండా మైదాతో కవర్ చేసేయచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో చిట్టి ముత్యాల రొయ్యల పులావ్ అండి. చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ.